మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖుల గాయతూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత రవి, కుజ, రాహువులు ఈ 3 గ్రహాలు కూడా కలవడం చాలా భయంకరమైనటువంటి దోషము అయినప్పటికీ కూడా లాభస్థాన స్థిత గ్రహాలుగా ఉండడం వల్ల మేషరాశి వారికి అంతే అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ 3 గ్రహాలు కలిసి ఎవరి జాతకంలోనైనా ఉంటే ఇచ్చేటువంటి చెడు ఫలితాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అంతే అద్భుతంగా, అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా కూడా వాళ్ళ శైలికి ఫలితాలను ఇస్తారు. ఇది మేషరాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అంటే గమనించండి, లాభస్థానం ముందు ఎప్పుడైతే క్రూర గ్రహాలు చేరుతాయో, క్రూరో బలి చేద్రుతే, లాభస్థానం ముందు వారు బలంగా ఉంటారు. బలంగా ఉండి మీకు ఇప్పుడు చూడండి, పూర్వకాలం సినిమాల్లో ఏదైనా ఒక దయ్యమో భూతమో ఎవరికైనా ప్రత్యక్షం అయితే భయంకరమైన వరాలు ఇచ్చేస్తాడు. కాబట్టి అదే మాదిరిగా ఇంత క్రూర గ్రహాలు కూడా లాభస్థానంలో ఉండి అంతే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. ఎంత శుభ ఫలితము అంటే, సంతోషమర్థ లాభశ్చ అర్ధంచ స్వకులాచార గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం. ఎంత గొప్పగా చెప్పారు అంటే, శుభ కార్యక్రమాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే వ్యాపార విషయంలో కానీ, లేకపోతే మీ అభ్యున్నతి విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతాన పరంగా కానీ ఎనలేనటువంటి సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి స్థితి, ఆ శక్తి ఆ గ్రహాలకి ఉంటుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనే చూస్తారు. ఏది ముట్టుకుంటే అదంతా కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఒకవేళ ప్లేస్ మారవలసి వచ్చినా కూడా అది మీ అభ్యుదయం కోసమే తప్పితే వేరే ఇతరత్ర ఇది కూడా కనబడదు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలము, లాభాన్ని ఆర్జించగలిగేటువంటి వారము. అంతేకాకుండా మీకు ఏదైనా ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగడానికి, భూపరమైనటువంటి లావాదేవీలు ముందుకు సాగడానికి, ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలు ముందుకు జరపడానికి, పై అధికారులతో ఉండేటువంటి విభేదాలు తొలగడానికి, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటిది అందడానికి, అన్నిటికీ కూడా ఆగిపోయినటువంటి ముందుకు సాగడానికి ఇది అద్భుతమైనటువంటి కాలము. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి కాలాన్ని చూడబోతూ ఉన్నారు. మరిన్ని శుభ ఫలితాలను ఆర్జించడానికై ప్రత్యేకించి ఏలినాటి శని దోష నివారణ కోసమై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.